హాయ్ అందరికీ. ఈరోజైతే నేను కాకరకాయ ఉల్లికారం అయితే చేసి చూపించబోతున్నాను. చూస్తే టెంప్టింగ్ ఉంది కదా. రెసిపీలోకి వెళ్దామా? ఇక్కడైతే నేను 4 తీసుకున్నాను కాకరకాయలు. దానికి మంచిగా కడిగి ఇలా చెక్కు తీసుకుంటున్నాను మంచిగా. ఇలా అయితే తీసుకున్నాను. అటు ఇటు తీసేయాలి కాకరకాయలకి. తర్వాత ఇలా పెద్ద పెద్ద సైజులో ఒక 4 భాగాలు చేసుకోవాలి కాకరకాయని. తర్వాత పసుపు, ఉప్పు వేసి కలిపి ఒక అర్ధగంట అయినా సరే నానబెట్టాలి. మంచిగా కలపాలి, వాటికి అంటుకుంటేనే ఉప్పు ఊరుతుంది కదా. తర్వాత ఇలా పిండేసుకోవాలి, పిండేస్తే వాటర్ అంతా బయటికి వస్తుంది. తర్వాత వాటిలో నుంచి బీజాలు అయితే తీసేయాలి. మీకు ఇష్టం ఉంటే ఇట్లా తీయడం రాలేదంటే ఫ్రై చేసిన తర్వాత కూడా తీయొచ్చు, అప్పుడైతే స్మూత్ వస్తాయి. తర్వాత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత నేను ఒక మిడిల్ సైజు 5 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను నేను. దాంట్లోకి తగినంత కారం వేసుకోండి. ఉల్లి కారం కాబట్టి కొంచెం కారం మంచిగానే పడుతుంది, అయినా కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత సాల్ట్ తగినంత. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అది చిన్న ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ వేసినాను. తర్వాత ఎల్లిగడ్డలు తీసుకున్నాను. నేనైతే చిన్న సైజు 2 ఎల్లిగడ్డలు ఒలుసుకున్నాను, అవి ఇన్ని అయినాయి. తర్వాత పేస్ట్ పట్టేసుకున్నాను. తర్వాత దాంట్లోకి నింపుకోవాలి కాకరకాయలోకి. తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో మళ్ళీ ఇవి కాకరకాయలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో, కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. కాకరకాయల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి దాంట్లో. ఇది నాన్ స్టిక్ దాంట్లో అయితే చేయకూడదు, ఐరన్ దాంట్లో వేస్తేనే కొంచెం మంచిగా వస్తుంది అడుగంటకుండా. అడుగంటినా కూడా కొంచెం ఫ్లేవర్ బాగానే ఉంటుంది, కానీ నాన్ స్టిక్లో అయితే మరీ అడుగంటిపోతుంది కదా. తర్వాత ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ.